సామాన్యుడికి మరోసారి బియ్యం ధరల భారం తప్పడం లేదు. రోజురోజుకు మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గత 2.5 నెలల్లోనే నాణ్యమైన సన్నరకం బియ్యం ధరలు క్వింటాలకు 1500 నుంచి 2000 వరకు పెరగడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ధరల పెరుగుదల ప్రభావం నేరుగా కుటుంబాల నెలవారీ ఖర్చులపై పడుతుండటంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని విస్తృత ప్రచారం చేస్తోంది. నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. వరి దిగుబడి పడిపోతే మార్కెట్లో బియ్యం ధరలు మరింత పెరుగుతాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత ఖరీఫ్లో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతుల వద్ద ధాన్యం నిల్వలు తగ్గిపోయాయి. ధాన్యానికి డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. మరోవైపు సోనా మసూరి, బీపీటీ, IR 64 వంటి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి నిల్వలను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలను పొందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బియ్యం ధరలను మే 1వ తేదీతో పోలిస్తే నాణ్యతను బట్టి పాత బియ్యం 25 కిలోల బస్తాపై 200 నుంచి 300 వరకు అదనపు భారం పడుతోంది. నల్లగొండ, మిర్యాలగూడ, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన బియ్యాన్ని జిల్లాలో ఎక్కువగా విక్రయిస్తారు. జై శ్రీరామ్ యాసంగి స్టీమ్డ్ రైస్ హోల్సేల్ ధరలు మే 1న క్వింటాలకు 5600 చొప్పున ఉండగా ఇప్పుడు 7000కు చేరింది. హెచ్ఎంటీ రకం క్వింటాల్ బియ్యం ధర 5400 ఉండగా ప్రస్తుతం 6500 విక్రయిస్తున్నారు. RNR క్వింటాల్ బియ్యం ధర 4500 నుంచి 6000కు, బీపీటీ రకం ధర 4000 నుంచి 5750 వరకు పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొత్త బియ్యం ధరలు సాధారణంగా తక్కువ ఉంటాయి. మార్కెట్లోని మేలైన రకం బియ్యం ధరలతో పాటు మధ్య రకం బియ్యం ధరలు కూడా క్వింటాల్కు 1000 రూపాయల వరకు పెరిగాయి. రిటైల్ మార్కెట్లో ఈ ధరలకు తోడుగా వ్యాపారులు క్వింటాల్కు క్వాలిటీని బట్టి 300 నుంచి 400 వరకు పెంచి విక్రయిస్తున్నారు. 2 నెలల క్రితం 25 కిలోల నుంచి జై శ్రీరామ్ రకం బియ్యాన్ని 1400 విక్రయించగా ప్రస్తుతం మార్కెట్లో 1750 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక్కో సంచిపై 350 రూపాయలు పెరిగింది. బీపీటీ 25 కిలోల బ్యాగ్కు 1250 ఉండగా 1500, హెచ్ఎంటీ 25 కిలోల బ్యాగ్ 1750 నుంచి 1800 రూపాయల చొప్పున రీటైల్ గా విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడంతో మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేరకు తగ్గాయి. ఎల్నినో ప్రభావంతో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడే బియ్యం ధరలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో క్వింటాల్ మేలు రకం బియ్యం ధర 10,000 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.